మీ పిల్లలు రాస్తున్నప్పుడు పెన్సిల్ని చాలా టైట్గా పట్టుకొని చాలా నెమ్మదిగా రాస్తున్నారా, లేకపోతే లెటర్స్ని రివర్స్లో రాస్తున్నారా? ఇది కేవలం ప్రాక్టీస్ లోపం మటుకే కాకపోవచ్చు. దీని వెనక ఐ ట్రాకింగ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఐ ట్రాకింగ్ అంటే మనం ఏదన్నా చదువుతున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు కళ్ళు స్మూత్గా ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి కదలటం. ఒకవేళ వీక్ ఐ ట్రాకింగ్ ఉంటే వర్డ్స్ని స్కిప్ అవ్వటం కానీ, లేకపోతే లైన్ మీద రాస్తున్నప్పుడు అది లైన్ మీద కాకుండా మిస్ అవ్వడం కానీ, లేకపోతే బోర్డు నుండి చూస్తూ నోట్బుక్లోకి కాపీ చేయడంలో ప్రాబ్లం కానీ ఉండొచ్చు. 4 to 5 years ఏజ్ ఉన్న పిల్లలు సింపుల్ లెటర్స్ని ట్రేస్ చేయగలగాలి. అదే 6 to 7 years ఉన్న పిల్లలు స్మాల్ సెంటెన్సెస్ని నీట్గా ఒక లైన్ మీద రాయగలగాలి. అలాగే 7 years దాటినా కూడా పిల్లలు మెస్సీగా రాయటం లేదా లెటర్స్ని రివర్స్గా రాస్తూ ఉంటే, లేదా త్వరగా రాస్తున్నప్పుడు అలసిపోతూ ఉంటే అది మీరు ఒక రెడ్ వార్నింగ్ సైన్ లాగా గమనించాలి. మీరు ఇంకా గమనించాల్సిన విషయాలు: రాస్తున్నప్పుడు లైన్ బయటికి రాయటం, లెటర్స్ మధ్యలో స్పేసింగ్ సరిగ్గా ఉండకపోవటం, చదివేటప్పుడు ఫింగర్ యూజ్ చేస్తూ ఉండటం, అండ్ చదువుతున్నప్పుడు నార్మల్ కళ్ళను కదిలించడం కాకుండా తల మొత్తాన్ని కదిలిస్తూ చదవటం, లెటర్స్ ఫ్రీక్వెంట్గా రివర్స్గా రాస్తూ ఉండటం. ఇవి కనిపిస్తే అది కేవలం ప్రాక్టీస్ లోపం కాదు, కళ్ళ సమస్య కూడా అయి ఉండొచ్చు. ఇది కేవలం కళ్ళద్దాలతో నయమయ్యే సమస్య కాదు. ఒక్కోసారి విజన్ పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఐ ట్రాకింగ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆప్టోమెట్రిస్ట్ చేసే స్పెషల్ టెస్ట్తో దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే సరైన విజన్ థెరపీతో ఈ ఐ ట్రాకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐ ట్రాకింగ్ స్కిల్స్తో ఇంప్రూవ్ చేయొచ్చు. అప్పుడు రాయడం నీట్గా మారుతుంది, అండ్ చదవటం కూడా ఈజీగా చదువుతారు, అండ్ లెర్నింగ్ కూడా వాళ్ళకి ఫన్గా మారుతుంది. ఇన్కేస్ మీ పిల్లల్లో ఇటువంటి సైన్స్ కనుక మీరు నోటీస్ చేసినట్టయితే వెంటనే ఆప్టోమెట్రిస్ట్ దగ్గర ఐ చెకప్ బుక్ చేసుకోండి.